ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించినప్పుడు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ప్లేస్ దక్కలేదు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతకుముందు కొన్ని సిరీస్లలో పెద్దగా రాణించకపోవడంతో సెలెక్టర్లు పక్కన పెట్టారు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే దుబాయ్లో పేస్ పిచ్లుండవు, ఎక్కువ మంది స్పిన్నర్లతోనే ఆడాల్సి వస్తోంది. ఈ కారణం సిరాజ్కు ప్లేస్ లేకుండా చేసింది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో తనకు చోటు దక్కకపోవడంపై సిరాజ్ స్పందించాడు. జట్టు గురించి ప్రకటన రాగానే తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని చెప్పాడు. ఐసీసీ ఈవెంట్ ఆడే జట్టులో చోటు లేదే అని బాధపడ్డానని తెలిపాడు. అయితే జట్టు ప్రయోజనాల గురించే రోహిత్ భాయ్ ఆలోచిస్తాడని తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. దుబాయ్లో పేసర్లకు పెద్దగా పని ఉండదని భాయ్కి తెలుసని, ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్గా ఆలోచించాడని వ్యాఖ్యానించాడు. అక్కడి పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని రోహిత్ భాయ్కు తెలుసన్న సిరాజ్ అందుకే తనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఏదేమైనా దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని, ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడని సిరాజ్ అన్నాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో లేనందువల్ల తనకు చాలా కాలం పాటు విశ్రాంతి లభించిందని, ఆ సమయాన్ని ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకున్నానని తెలిపాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 18వ సీజన్లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్నాడు. దాదాపు 7 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన ఈ హైదరాబాదీని మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంచైజీ వదిలేసింది. ఈ క్రమంలో 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సిరాజ్ను కొనుగోలు చేసింది. తన కొత్త జట్టుపై సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ను బౌలర్ల కెప్టెన్గా అభివర్ణించాడు. బౌలర్లు ఏది అడిగినా కాదనడని, వాళ్లకు కావలసిన స్వేచ్ఛనిస్తాడని చెప్పుకొచ్చాడు. గిల్ తాను ఒకేసారి టెస్టుల్లో అడుగుపెట్టడం వల్లనే తమ స్నేహం మరింత బలపడిందని సిరాజ్ వ్యాఖ్యానించాడు. ఇక గుజరాత్ కోచ్ ఆశీష్ నెహ్రా నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలో ఆయనను చూసే తెలుసుకున్నానని తెలిపాడు.